ఒక సింపుల్ ట్రిక్ ని క్రాక్ చేయడం కోసం చాలా కాంబినేషన్స్ ట్రై చేశారు. ఫైనల్లీ క్రాక్ అయింది. ఈ ట్రిక్ తో చికెన్ శాండ్విచ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ఇట్. మొదటగా 200 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తీసేసుకోండి. అందులోకి చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కాసంత పెప్పర్ ని గ్రైండ్ చేసేసుకున్నాక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసేసి 20 నుంచి 30 ml పెరుగు వేసేసుకొని సగం నిమ్మకాయ పిండేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసేయండి. బాగా కలిపేసుకొని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచేసేయండి. 2 గంటల తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ అంత బటర్ వేసేసుకొని చికెన్ తెచ్చి వేసేసి నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికిని చేసుకున్నాక చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకలేదంటే కాసిని వాటర్ పోసి ఉడికించుకోండి. అలా ఉడికిన చికెన్ ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. ఈ గ్యాప్ లో బ్రెడ్ ని రోస్ట్ చేసుకుందాం. ఇలా ఒక పాన్ లో కాస్తంత బటర్ వేసి బ్రెడ్ ని 2 వైపులా క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకొని పక్కన ఉంచేసేయండి. చికెన్ ని నీట్ గా పీస్ కింద చేసేసుకోవాలి. ఇదిగో ఇలా అవ్వాలి. తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం, కాస్తంత ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా గరం మసాలా వీటితో పాటు తందూరి మయోనీస్ వేసేసుకొని మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంటే డైరెక్ట్ గా చికెన్ మిక్చర్ తెచ్చి ప్లేస్ చేసుకొని